ఇచ్చిండు. దాన్ని కూడా వెంటనే మన ముదిరాజులకు ఇచ్చే విధంగా ఒత్తిడి తేవాలి. లేకుంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, ఎందుకంటే మెజార్టీ సంఘాలు ముదిరాజు మత్స్య సహకార సంఘాలు మనయే ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యక్షంగా ఎన్నికలు కోఆపరేటివ్ సొసైటీ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించి మత్స్యకారులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి బలరామన్న గారు చెప్పారు, మత్స్య సంఘాలు అంటున్నారు, దానివల్ల పోరాడితే మనిషికి 100 రూపాయలు కూడా రావడం లేదనేది వాస్తవమే. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 52 మండలాలు ఉంటే 27 ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. ఆ ఏజెన్సీ మండలాల్లో గౌడ కులాలకు, ఇతర కులాలకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ ముదిరాజులకు మాత్రం చెరువుల్లో చేపలు పట్టే హక్కు లేదు. దీనిపై మరి బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజు గారు తప్పకుండా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొస్తారని ఈ సందర్భంగా నేను ఆదిలాబాద్ జిల్లా ముదిరాజుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముదిరాజులు ఉన్నారు. ఎందుకంటే అది స్వయంగా మా ఇప్పుడు ఇక్కడ న్యాయస్ మీద ఉన్న మా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన జగన్మోహన్ ముదిరాజు గారికి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏ పక్కనున్నా 2 ముక్కలు వస్తాయన్న చందంగా మాకు కలెక్టర్ గారు అన్యాయక్రాంతమైన గాంధీ పార్కులోని భీమన్న స్థలాన్ని, భీమన్న మందిరానికి 5 ఎకరాలు కేటాయించిన మహానుభావుడు ఆయన. ముదిరాజు అంటే ఆయనకు ఎంత గౌరవం ఉందో చెప్పగానే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడున్నా ఎదగాలి. రాజకీయాలకు అతీతంగా మన సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్పొరేషన్ కూడా ఒక ప్రణాళికబద్ధంగా పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ కానీ, మరి ప్రతిభా లక్ష్మి గారు కానీ చాలా విషయాలు చెప్పారు. మరి ఇంకా చెప్పాల్సిన పెద్దలు కూడా ఉన్నారు. ఉప్పటి నారాయణ గారు కూడా మాట్లాడవలసింది ఉంది. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా జిల్లాల వారీగా, మండలాల వారీగా యూనిట్గా తీసుకుంటే తప్పకుండా మనం విజయం సాధించిన వారవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సమావేశాలు ఇక్కడితోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా నిర్వహించి అక్కడున్న మేధావులతో కూడా తప్పకుండా మనము ఒక మన విషయాన్ని తీసుకొని ముందుకు సాగాలని కోరుతూ, అంతేకాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా సాగుతున్న వేదిక కాబట్టి ఇక్కడ బ్రోచర్లో మన ప్రజాప్రతినిధుల పేరు ఫోటోలు లేకపోవడం అనేది కొంచెం నేను ఒక ఇదిగా భావిస్తున్నాను, లోటుగా భావిస్తున్నాను. ఎందుకంటే మన అసెంబ్లీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ముదిరాజ్ గారు ఉన్నారు. మరి అదేవిధంగా బ్రోచర్లో మన ఎమ్మెల్యే కావేటి శ్రీహరి ముదిరాజ్ గారి ఫోటో కూడా లేకపోవడం, అంటే ఫ్లెక్సీ మీద ఇక్కడ ఉంది కానీ ఆ ఫోటో లేకపోవడం నేను అన్నగా భావిస్తున్నాను. అంతేకాకుండా మనకి ఏకైక దక్షిణ భారతదేశం నుండి ఏకైక ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ అన్నగా ఫోటో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది ముదిరాజు ఐక్యతకు నిదర్శనంగా ఉంటుందని నేను భావిస్తూ, ఏదైనా విమర్శ ఉంటే తప్పకుండా నన్ను క్షమిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. విలువైన సూచనలు ఇచ్చినటువంటి శివన్న గారికి ధన్యవాదాలు. నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి బయ్యా వెంకటస్వామి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ముదిరాజ్ మహాసభ తుర్క గోపాల్ ముదిరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. అంచరాములు ముదిరాజు గారికి షాద్నగర్ స్వాగతం, సుస్వాగతం. ఈసారి సత్యనారాయణ ముదిరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. గుంటి శంకర్ ముదిరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా నుంచి మత్స్య వ్యవస్థ మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ సుపరిచితులైనటువంటి మహబూబాబాద్ జిల్లా నుంచి గొడుగు శ్రీనివాస్ ముదిరాజు గారిని ముఖ్యంగా ముదిరాజ్ కార్పొరేషన్ మీదనే మాట్లాడాల్సిందిగా మీకు విన్నవించుకుంటున్నాం. ఓన్లీ 2 నిమిషాలు మాత్రమే, అర్థం చేసుకోగలరు. సభకు నమస్కారం. ముందుగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ఫిషరీస్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సభాధ్యక్షులు ముదిరాజుల కోసం దిశ నిర్దేశం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశపు అధ్యక్షులు బుర్ర జ్ఞానేశ్వర ముదిరాజు గారికి, యువకుడు ముదిరాజుల పట్ల పనిచేయాలనే తపనతో మనందరి పక్షాన శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి మన
దురదృష్టవశాత్తు ఓడిపోయి మన మధ్యన ఉన్న నీలం సోదరుడు నీలం మధుముదురు గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా కార్పొరేషన్ అనేది మేము గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తారేమో అని చెప్పి భావించాం. దానికి సంబంధించిన అన్ని విధి విధానాలను ఢిల్లీలో 2-3 రోజులు కూర్చొని తయారు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలనే ఉద్దేశంతో పంపించడం జరిగింది. దానితో పాటు ముదిరాజ్ ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికుల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజుల కోసం ముదిరాజ్ కార్పొరేషన్తో పాటుగా ముదిరాజు మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కూడా విధి విధానాలను రూపొందించి అప్పుడున్న ముఖ్యమంత్రికి అందివ్వడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ఫిషరీస్ కార్పొరేషన్లో 11 మంది డైరెక్టర్లు ఉంటారు. 11 మంది డైరెక్టర్లలో 2 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ పై 9 మంది డైరెక్టర్లు ఉంటారు. 9 మందిలో ముదిరాజులకు 5 వస్తాయి, గంగపుత్రులకు 3 పోతాయి. ముదిరాజుల పక్షాన చైర్మన్ గా పిట్టల రవీందర్ గారు ఉంటారు, వైస్ చైర్మన్ గా మల్లయ్య గారు ఉంటారు భావించి మేము పంపివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికుల కోసం పనిచేసే వారిని గుర్తించి ఎవరెవరు పనిచేస్తున్నారు, మత్స్య కార్మికులకు ఎవరైతే ఉపయోగపడుతున్నారనే దాని మీద ఎంపిక చేసి 5 పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. దానికి అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ తీరా ఆమోదం జరుగుతున్నప్పుడు ఫిషరీస్ కార్పొరేషన్ రూపు మారి ఫిషరీస్ డెవలప్మెంట్ ఫెడరేషన్గా రావడం వలన ఈరోజు మనకు దురదృష్టం అంటుకొని ఉంది. ఆ దురదృష్టమే ఈరోజు కూడా కొనసాగుతుంది. మనం గంగపుత్రులుగా ముదిరాజులుగా పదవి వచ్చింది ఏకైకదానికి కాదు. దీని రూపం మారడానికి ప్రధాన కారణం ముదిరాజులు. ఒకవేళ నాడు రూపం మారకుంటే నాడు 11 మంది డైరెక్టర్లతో నాడే ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 11 మంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ వేసి ఉండేదుంటే ఈరోజు మెట్టు స్థాయితో పాటుగా మిగతా 11 మంది డైరెక్టర్లు కూడా అందరికీ ఇచ్చేవారు. మనం చేసిన తప్పిదం, మనం చేసిన నిర్వాహకం, మనం చేసిన పొరపాటు నేనే తప్ప ఈ రాష్ట్రంలో మరెవరు కూడా పదవి ఉండదు, నేనే తప్ప ఈ రాష్ట్రంలో నాకు తప్ప వేరెవరు కూడా పదవి రావద్దనే దురాలోచనతో ఈరోజు 62 లక్షల మంది ముదిరాజులు ఉన్న మనం ఇబ్బందుల పాలవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. బాధాకరం, విచారకరం. ఈ రాష్ట్రంలో 5,000 పైచిలకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉంటే 4,500 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు ముదిరాజుల బిడ్డలు. ఈ రాష్ట్రంలో 5,04,000 మత్స్యకారులు ఉంటే 4.5 లక్షల మంది మత్స్యకారులు ముదిరాజుల బిడ్డలు. ఇంకను ఈ రాష్ట్రంలో ఉన్న విస్తీర్ణం ప్రకారం ఇంకా 6.5 లక్షల మందిని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యులుగా చేర్చే అవకాశం ఉంది. దానికి మధు గారు, జ్ఞానేశ్వరన్న గారు, ఇప్పటి వరకు మన మధ్యన ఉండి వెళ్ళిన శ్రీహరన్న గారు ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధించి తీరుతా వస్తుంది అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. అంతేకాదు ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. ఇప్పటిదాకా మన మిత్రులు మాట్లాడారు, మనకు అందరితో పాటుగా 50 కోట్లు మాత్రమే కేటాయించారని. ఇది కూడా జ్ఞానేశ్వరన్న గారికి, మధు గారికి నేను ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడికి ప్రతినిత్యం ముదిరాజుల పక్షాన కానీ, ముదిరాజుల అవసరాలు కానీ, ముదిరాజు మత్స్య కార్మికుల అవసరాలు కానీ, ముదిరాజు మత్స్య కార్మికుల సమస్యలు తీర్చే విషయాన్ని నేను వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆయన అనే మాట ఉంటే ఒకటి,
నీలం మధు గారు, జ్ఞానేశ్వర్ గారు, వాగటి శ్రీధర్ గారు ముగ్గురు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పడం జరిగింది. దయచేసి ఈ వేదిక ద్వారా ఆ ముగ్గురిని రాష్ట్రంలో ఉన్న 62 లక్షల మంది ముదిరాజుల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్న 4.5 లక్షల మంది ముదిరాజు మధ్య కార్మికుల తరపున మిమ్మల్ని వేడుకునేది, మిమ్మల్ని కోరేది ఒకటి, అతి త్వరలో శాసనసభ సమావేశాలు ముగియక ముందే దయచేసి మీరు ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిస్తే మన సమస్యలన్నీ గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని ముగ్గురిని కోరుతున్నాం. అంతేకాదు అనేక అంశాలు ఈరోజు ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వలన ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా నేరాల సంఖ్య మన ముదిరాజుల బిడ్డలపై ఉంది. అనేక మంది ఉపాధి లేక విద్యకు దూరమై, ఉద్యోగాలకు దూరమై రౌడీ షీటర్లుగా నామోదైన సంఖ్యను ఒకసారి చూస్తే బాధాకరం, విచారకరం. మన ముదిరాజు బిడ్డలపైనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో రౌడీ షీట్లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసి, మనకు ఉపాధి లేదు, బీసీడీ నుంచి బీసీకి రాలేదు, బీసీడీలో కొనసాగుతున్నాం. మన విద్యార్థుల భవిత ప్రశ్నార్థంగా ఉంది. మన విద్యార్థుల భవితతో పాటు మన యువకుల బాధ కూడా అగమ్య గోచరంగా ఉండి నేడు తాపీ మేస్త్రీలుగా, ఆటో డ్రైవర్లుగా, వ్యవసాయ కూలీలుగా గ్రామాలను వీడడాలి ఈరోజు పట్టణంలో అపార్ట్మెంట్ వాచినట్లుగా ఉంటున్న సభ్యులు ఎవరు అంటే మన ముదిరాజులు, ఆ బిడ్డలు ఎవరు అంటే అత్యధికంగా మన ముదిరాజు బిడ్డలు. దీన్ని కార్పొరేషన్ ద్వారా ఆలోచన చేయాలి. ఇప్పటికే మన మధ్యన జగన్మోహన్ ఐఏఎస్ గారు ఉన్నారు, వారు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. నిజంగా కూడా క్షేత్ర స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఈ విధానాన్ని అవలంబిస్తే వారు చెప్పిన దాని ప్రకారం ముదిరాజు కార్పొరేషన్ పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల యువత భవిత మార్చేందుకు కొంతవరకు మనం ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని మీ అందరి పక్షాన జ్ఞానేశ్వర్ అన్నగారిని కోరుతున్నా. అంతేకాదు చెప్పాలంటే బాధాకరమైన విషయం, నాడు రూపు మారి ఫిషరీస్ డెవలప్మెంట్ ఫెడరేషన్లో మీరు ముగ్గురు తలుచుకుంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పడుతుంది. ఆ ఫిషరీస్ కార్పొరేషన్కు ముదిరాజు బిడ్డే అధ్యక్షుడు అవుతాడు అని చెప్పి ఈ సందర్భంగా ఆ ముగ్గురిని విజ్ఞప్తి చేస్తున్నా, విన్నవించుకుంటున్నా. అంతేకాదు ప్రతిసారి బీసీఏకి సంబంధించిన విషయాన్ని మేము నాటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయిన దుగ్గిల శ్రీధర్ బాబు గారిని, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన సందర్భాల్లో మీరు ఎందుకు తిరుగుతున్నారు మా చుట్టూ, మీ నాయకులు వచ్చి మాకు చెప్పేది ఉంటే మాకంటే ఎక్కువ చదువు మధు గారికి ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నాయి, మాకంటే ఎక్కువ వాకటి శ్రీహరి గారు ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నాయి, వాకటి శ్రీహరి గారు, మధు గారు, జ్ఞానేశ్వర్ గారు వచ్చేదంటే మీ బీసీడీ నుంచి ఏ వచ్చేది పెద్ద సమస్య కాదు, గట్టి పూర్తితో సమానం. వాళ్ళు వచ్చి పావు గంట, అర్ధగంట కేటాయించి ముఖ్యమంత్రి గారిని కలిస్తే బీసీడీ నుంచి ఏ వస్తుంది అని చెప్పి ఘంటాపథంగా అనేక మార్లు మాకు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దయచేసి మా కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిత మారడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిత మార్చడం కోసం మీరు శాసనసభ సమయం ముయ్యకు ముందుకే ముగ్గురు సమయం తీసుకొని వెళ్ళి ముదిరాజుల పక్షాన మరి కోరాలని విజ్ఞప్తి చేస్తూ నేను స్పెషల్గా జ్ఞానేశ్వరను కోరుతున్నా. మన కార్పొరేషన్లో కూడా దయచేసి ఉపాధ్యక్షులతో పాటు 7 డైరెక్టర్లకు అవకాశం కల్పించేదంటే
మన బిడ్డలు కూడా మీతో పాటు ఈ రాష్ట్రంలో పనిచేసేందుకు మీ వెంట ఉంటారు, మీ మాటకు కట్టుబడి ఉంటారు. మీరు ఏం చెప్పినా జిల్లాలకు వెళ్ళి ఆ జిల్లాలలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కార్పొరేషన్లో కూడా 9 మంది డైరెక్టర్లను నింపుకునే విధంగా ప్రయత్నం చేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా జ్ఞానేశ్వరన్న హామీ ఇవ్వాలి. నా కార్పొరేషన్లో 11 మంది డైరెక్టర్లు ఇస్తాం. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా అన్నీ తయారు చేసినా మీకు ఇస్తాం. దానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ రాష్ట్రంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మీరు పూర్తిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు ప్రత్యేకంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా